వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో మీ అందరికీ చాలామందికి తెలుసు. విజయనగరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామండి. నేను కూడా బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంటే. 18 ఇయర్స్కే నేను జాబ్లోకి ఎంటర్ అయ్యాను 2008లోనే. 2008 నుంచి 2023 వరకు విధులు నిర్వహించాను పోలీస్ డిపార్ట్మెంట్లో. వివిధ రంగాల్లో రాష్ట్రానికి కావాల్సిన మెడల్స్ కూడా అందించాను. అండ్ బేసిక్గా నేను స్పోర్ట్స్ మ్యాన్, జాతీయ స్థాయిలో మెడల్ కొట్టాను. దానికి మించి ఈరోజు క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ అని నేను. రాష్ట్రం మొత్తం మీద ఒక 5 మంది కూడా క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్లు లేరు. అలాంటి దాంట్లో నేను 5 కోట్ల మందిలో నేను ఒక క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ అని గర్వంగా చెప్పుకునే స్టేజ్లో ఉన్నాను. దానికి గల కారణం ఏంటంటే ఒక 15 నుంచి 20 సంవత్సరాలు నా యొక్క శ్రమ. ఎందుకంటే ఈ క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ అనేది అంత ఆసమాసిగా రాదండి. ఒకవేళ మంచి స్పోర్ట్స్ మీద జాతీయ స్థాయిలో మెడల్ కొట్టినా అంత ఈజీ లేదు. కానీ అటు స్పోర్ట్స్ పరంగా జాతీయ స్థాయిలో మెడల్ కొట్టి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో కూడా టాప్లో అయ్యి ఉండాలి. ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కూడా టాప్ అయ్యి ఉండాలి. అయితే మీ ముందుకు రాగల ప్రధాన కారణం ఏంటంటే కొన్ని వందల మందిని మన రాష్ట్ర పోలీసులోకి పంపించాలనే ఉద్దేశంతో మనం అకాడమీ ఏర్పాటు చేసాం. ఇప్పటికే దగ్గర 600 మందికి పైగా ఉద్యోగస్తులుగా మా దగ్గర తయారయ్యారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ ఇయర్ నా జాబ్కి కూడా రిజైన్ చేసి మరి ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది విజయనగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం అంటే చాలామందికి తెలుసు 6,000 పోస్టులు 6,500 పోస్టులు అనేది ఇటీవల కాలంలో గత ప్రభుత్వం ఇచ్చారు. అది దాని యొక్క ఫిలిమ్స్ జరిగింది. ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కోసం అంటే గ్రౌండ్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. దాంట్లో 2,500 పోస్టుల వరకు ఏపీఎస్పీ కానిస్టేబుల్సే ఉన్నాయి. అంటే సివిల్ అనే కానిస్టేబుల్ ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు గ్రౌండ్ పరంగా అనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే సివిల్ కాకుండా ఏపీఎస్పీ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా మన కృష్ణారెడ్డి అకాడమీని కానీ సంప్రదించినట్లయితే మీకు 100% ఉద్యోగం వచ్చేలాగా చేసే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఎందుకంటే మీకు ఒక మాట చెప్పాను, నేను క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ అని. ఎంత సిస్టమేటిక్ అంటే ఏం చేస్తే నువ్వు ఏ రేంజ్కి వెళ్తావని ప్రతి పాయింట్ పైన స్టడీ చేసి వచ్చాం. నేను బాడీలో ఉన్న ప్రతి నరం, ప్రతి హార్ట్, ప్రతి ప్రాబ్లమ్స్ మీద కూడా ప్రతి పార్ట్ మీద కూడా స్టడీ చేసుకొని మేము వచ్చాం. కాబట్టి చాలా క్వాలిటీగా అండ్ సిస్టమేటిక్గా నీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఏ సెక్షన్లో నీకు లోడ్ వేయాలి, ఏ సెక్షన్లో ఇది చేయకూడదు అని ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా మీకు నడుస్తుంది. నియర్లీ దగ్గర 76 మార్కులు దాటి 86 మార్కుల వరకు బాయ్స్కి అయితే, అమ్మాయిలకైతే 100కి 100 మార్క్స్ వచ్చే విధంగా మీకు శిక్షణ అనేది మన కృష్ణారెడ్డి అకాడమీలో ఉంటుంది. ఏ రోజైతే మీరు 86 డేట్ 80 ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జామ్లో మీరు బాగా చదివి 100 మార్కులే వచ్చాయి అనుకోండి, ఇంకా బాగా చదివినోడైతే సివిల్ కానిస్టేబుల్ కొట్టుకుని వెళ్ళిపోతారు. వాడితో మన పెద్ద ప్రాబ్లం లేదు. అది క్వాలిఫైయింగే కాబట్టి పెద్ద మెరిట్ అవసరం లేదు. కానీ కంపల్సరీగా ఏదో ఒక జాబ్ కావాలి సార్, 2,500 పోస్టులు నాకు ఒక పోస్ట్ కావాలి అనుకునేవాడు మాత్రమే చూడండి. ఎగ్జామ్ పరంగా అట్లీస్ట్ నేను లెర్నర్ సార్, నేను స్టార్టింగ్ మీకు చెప్తే ఒక అంశం తెలియాలి. నాకడ ఎగ్జాక్ట్లీ 18 సంవత్సరాలు కూడా జాబులు కొట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు 2017, 2019లో. అర్థమవుతుందండి ఎందుకు ఈరోజు మనం ఎంత ధైర్యం చేసి ఎందుకు ఈ అకాడమీ పెట్టి జాబ్కి కూడా రిజైన్ చేసి ఉన్నాము అంటే మన చేతుల్లో పని గ్రౌండ్ అనేది నీకు 76 దాటి 86 మార్కుల వరకు 100కు 100% చేయించగల క్యాపబిలిటీ మన దగ్గర ఉంది. కాబట్టి ఎప్పుడైతే నీకు ఎగ్జామ్ మార్కులు అనేది 100 వచ్చి 100లోన బై 2 చేసుకుంటే ఇది 50 మార్కులు అవుతుంది ఎగ్జామ్ అనేది. ఆ 50 మార్కులకి కొన్ని గ్రౌండ్లో 80 వచ్చాయి అనుకోండి, 80 ప్లస్ 56 టోటల్గా 136 మార్కులు వస్తుంది. 100కు 100% నువ్వు క్వాలిఫై అయ్యే విధంగా 100కు 100% నువ్వు క్వాలిఫై అయ్యే విధంగా నువ్వు మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా. ఒకటి గుర్తుపెట్టుకుంటే 96,000 మంది ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు మొన్న. దాంట్లో 6,000 మందికి మాత్రమే పోస్టులు ఉన్నాయి. అంతే. నీ ఆలోచన నేను నడిపించేవాడు కానీ సరిగ్గా లేకపోతే చెప్తున్నాను కదండి, సిస్టమేటిక్గా ఇటువంటి ప్రతి మజిల్ కూడా స్టడీ చేసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను ఈరోజు చెప్తున్నాను కదా. 5 కోట్ల మందిలో నేను 5 కోట్ల మందిలో 5 మంది కూడా లేని దాంట్లో నేను అవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎంత గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ సీట్ అనేది రావడం కష్టం అండి. కాబట్టి ఈ మార్కులు అనేది నేను చేయించగలను. ఎట్ ద సేమ్ టైం స్టడీ హాల్ కూడా మీద ఉంటుంది.
24 గంటలు చదువుకునే విధంగా స్టడీ హాల్ ఉంటుంది. అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు జరుగుతూనే ఉంటాయి. మీ అన్నిటికి మించి మిమ్మల్ని బయటికి ఎక్కడ వెళ్లకుండా, మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ వాడకుండా చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మన అకాడమీ. అందుకే ఈరోజు 100% రిజల్ట్లో ఉన్నాం. కాబట్టి మీకు కంపల్సరీ జాబ్ కావాలి అనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరుకుతుంది మన కృష్ణారెడ్డి అకాడమీ విజయనగరంలో. నా ఫోన్ నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది, 9441029176. ఈ గ్రౌండ్ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామండి. ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం, గ్రౌండ్ కోచింగ్ అనేది. ఓకే అండి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించి మన రాష్ట్రం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లోకి ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఎంటర్ అవ్వగలరని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి. మీరు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చూసి ఎన్నుకోండి. ఎందుకంటే ఒకటే లైఫ్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు కానీ ఏదైనా రాంగ్ ఎన్నుకున్నావు అనుకోండి, ఆ ఇయర్లో నీకు అనుకోకుండా ఏమైనా ఇంజురీ జరిగింది అనుకోండి, నువ్వు ఆ ఇయర్లో కానీ నువ్వు జాబ్ సంపాదించుకోలేకపోతే మళ్ళీ 1 year or 2 years తర్వాత మళ్ళీ వస్తుంది. అంతే, నువ్వు ఇయర్లీ 3 years నువ్వు లాస్ అయిపోతున్నావు. 3 years లాస్ అయిపోతున్నావు అంటే 3 ఇంక్రిమెంట్లు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇంక్రిమెంట్ వాల్యూ అనేది జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒక ఇంక్రిమెంట్ వాల్యూ ఏం లేదన్నా 10 లక్షలు ఉంటుంది. అంతే, 3 ఇంక్రిమెంట్లు 30 lakhs, 6 డిఏలు అట్ ద సేమ్ టైం 3 సంవత్సరాల శాలరీ, నియర్లు అన్నీ కలిపి ఒక 50 లక్షలు లాస్ అవుతున్నావు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వ్యక్తిని వెనుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉందా లేదా, నీకు నిజంగా 100% నీకు రెస్పాన్సిబిలిటీగా అందిస్తున్నారా లేదా, అన్ని కోణాల్లో మీరు తెలుసుకొని మీరు అందించినట్లయితే, సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 100% న్యాయం జరుగుతుంది. ఓకే అండి. ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోగలరు. గ్రౌండ్ అనేది ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా.